చేస్తూ మన జీవితంలో ఎందరో గురువులు మన జీవితంలో తారసపడ్డారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. అడుగడుగునా మనకు ఉండాలి. మనం సాధించిన విజయాలన్నిట్లో కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను గురువులు ఉన్నారు మనకు. అది మనం గమనించకపోయినా అలాగే మన జనన మరణ చక్రం నుంచి కూడా బయటికి తీసుకొచ్చేది కూడా ఈ గురువుల స్థానం. మనం పుట్టుక అంటే ఈ భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి జన్మ నుంచి పూర్ణాత్మలో ఐక్యమయ్యేంత వరకు ఎన్నో జన్మల నుంచి ఎంతలో గురువులను తెచ్చుకున్నాం. వారందరి పరంపరల్లో కొనసాగుతుంది. అంత అద్భుతంగా మన జీవితం సాగుతుంది. ఈరోజు గురు పౌర్ణమి అర్థం తెలుసుకొని గురువులతోటి ధ్యానం చేసేస్తాం. గురు పౌర్ణమి అంటే అర్థం, ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి కదా, మరి ఈ రోజునే ఎందుకు గురు పౌర్ణమిగా మనము చేసుకుంటాము చిన్న వివరణ తెలుసుకుందాం. ఎందుకంటే వ్యాసుడు ఈరోజే పుట్టాడు. వ్యాస భగవానుడు ఈరోజే పుట్టాడు. ఈరోజు పుట్టాడు కాబట్టి వ్యాస భగవాన్ని తొలి గురువుగా భావించి గురు పౌర్ణమిని చేసుకుంటున్నాం. వ్యాస భగవాను లాగే ఎందరో గురువులు ఈ భూమి మీదకి వచ్చారు కదా. ఎందరో దేవతా స్వరూపులు ఈ భూమి మీద గురువులు జన్మించిన తిథినే మనం ఎందుకు గురు పౌర్ణమి చేసుకుంటున్నామంటే, వ్యాస భగవానుడు పుట్టిన కాలంలో ఆయన తను జ్ఞానం నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సమస్త వేదాల జ్ఞానము ఒక గ్రంథం రూపంలో ఉందంట. ఆ అంత ఊహించడంత ఎత్తుందంట. ఆ రాశి నుంచి మనం జ్ఞానం చదువుతూ ఉన్నాడు. ఈయన చదువుతూ ఉన్నాడు కానీ ఆయనకి ఎన్నో వేల. అలాగే కాకుండా 18 అష్టాదశ పురాణాలు, మహాభాగవతం, మహాభారతము, ఇలా ఎన్నో గ్రంథాలను, దేవి భాగవతం, ఇలా ఎన్నో అమ్మవారి ఎన్నో వేదాలను, పురాణాల్లో ఉన్నాయి. సులభంగా రాబోయే యుగాల్లో మానవుడికి ఆయుష్ తక్కువ, ఓపిక తక్కువ, వాళ్ళు తరించడానికి మనం చేయవలసినది సులభంగా సూక్ష్మంలో మోక్షం వచ్చేటట్టుగా వాళ్ళకి ఎన్నో వ్రతాలు, పూజలు ఏ రూపాల్లో చేస్తే వాళ్ళు తరిస్తారనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ రచన చేశాడు. ఇవన్నీ ఆయన చేశాడు కాబట్టి మనకు మానవులకు అందరికీ మేలు కోసం ఈయన ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన్ని తొలి గురువుగా భావించి ఆయన్ని పుట్టిన తిథి రోజే వ్యాస పౌర్ణమి అని చేయాలని, గురు పౌర్ణమిగా చేయాలని, గురువు ద్వారానే కదా ఇవన్నీ వచ్చాయి మనకు. కాబట్టి ఆయన గురువుగా భావించి గురు పౌర్ణమిగా ఆయన పుట్టిన క్షణానికి భావన చేస్తూ ఈ గురు పౌర్ణాన్ని చేశాడు. ఇది ఏం చెప్తుంది కాదండి, పురాణాల్లో ఉన్నది. అలాగే వ్యాసుడు పుట్టక ముందు కూడా ఇంకా ఈ రోజు తిథికి కూడా చాలా ఉన్నాయంట. దానిలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, 1-2 చెప్తాను. దాంట్లో మహాశివుడు ధ్యానం చేస్తున్నప్పుడు సప్త ఋషులు ఈ జ్ఞానం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఈ సప్త ఋషుల జ్ఞానం అందించాలని ఆయన
దక్షిణామూర్తి రూపంలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఈ సప్త ఋషులు కూడా పోయి ఆయన ఎదురుగా కూర్చున్నాడంట. ఆయన మౌనంగా వాళ్ళని చూస్తూ ఉండిపోయాడంట. మౌనంలోనే వాళ్ళ ప్రశ్నలకి జవాబులు తీసుకున్నాడు. అది కూడా ఈరోజే, ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజే ఆ తిథి కూడానంట. ఇంకా త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయుడు కూడా తన శిష్యులకి జ్ఞానాన్ని మొట్టమొదట చెప్పింది కూడా ఈ రోజేనంట. ఇలా ఎన్నో ఈ రోజుకి విశేషమైన ఫలితం ఉందండి. సో అటువంటి విశేషమైన రోజు మన గురువులందరితోటి గురు పౌర్ణమిని ధ్యానము చేసుకుంటున్నాం. అంతా విశేషమైన ఈరోజు. సో ఇప్పుడు మనము ప్రశాంతంగా శ్వాస మీదనే ఉంచి ఎటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు సమస్త గురువులని పిలుస్తున్నాము. ఆ సమస్త గురువులతోటి ధ్యానం చేస్తున్నాం. మనం సమస్త గురువులతోటి మనం ధ్యానం చేస్తున్నామండి. ఆ సమస్త గురువులు ముందుగా